రాజాధిరాజ రాజమాతాండ సాహితీ సమరాంగణ శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చేస్తున్నారో. నమస్కారం. అష్టదిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు స్వాగతం. ఆసీనులు కంటే ధన్యవాదాలు. తెలుగుదేలయన్న దేశంబు తెలుగే తెలుగు వల్ల తెలుగు కండ ఎల్ల కృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు ఎందుకంటే ఇది తెలుగు ప్రాంతం. నేను తెలుగు ప్రాంతం పరిపాలించే రాజు. తెలుగు ప్రత్యేకమైనది. అనేక రాజులు నన్ను కొలవగా అందరి భాషలలో అనగా దేశ భాషలలో తెలుగు శ్రేష్టమైనది. పెద్దల మధ్య ఈ మధ్యపూర నాకు సమస్య ఇది. అగ్రజానుజులై నన్ను జాగ్రత్తగా ప్రభు నా పూరణ్య నీగో పుష్యమిన భరతాగ్యుడు పుట్టినాడు. మనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ నాగ్రజానుజులై నన్ను జాగృతులుగా అని లోక వ్యవహారం. కరినెత్తుకపోయి ఎలుక కలుగును తిని judges, they have completed their judgment. Thank you very much for your participation, ma'am, all of you. And sheets are handed over to us so that the announcement will be done. So before that, I would like to invite Pranita to give her impressions along with the Vaishnavi. పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిద ఏడ్చం కదన్న ఘన సంపన్న దీనిని పూరించండి. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచి తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని గాడిద ఏడ్చేను కదన్న ఘన సంపన్న భావం. ఆడిన మాటను తప్పరాదని తప్పితే గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరు నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది. అలా నడిచండి మన కవేంద్రులు ఒక రీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను పూరించండి. అక్షర విన్యాసం సంగతుల గడికన పరిపూర్ణ మానసికమున పలుకుని భావం. భువన విజయ కవులను చూచిన మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా Good afternoon all of you. I never thought as all the students are very talented here, then they were exhibiting very well by the presentation. Then the presentation was also very good. Then the teachers had instructed them very well, and also the speaking language of their English was also very good. Then I very thankful for the Kavita madam for calling me, and I had experience with that. Aksharashri school is also having a very talented students. Thank you. Thank you, Ms. Vaishnavi. Then I would like to call up Sridevi ma'am. Sorry. So have a break. Sridevi madam, she is science teacher and she has a vast experience, and she participates in all programs right from arts including Bhagavad Gita, whatever it is there. So please welcome. ఇక్కడ అక్షరశ్రీ స్కూల్ నిర్మించినటువంటి శ్రీదేవి అండ్ సార్ వాళ్ళు ఎప్పుడు రావాలని చాలా ఇష్టం నాకు. కానీ ఇప్పుడు వీలు కాలేదు. ఈరోజు బై లక్ నా ఫ్రెండ్ కాల్ చేసి ఇలా కవిత కూడా నా ఫ్రెండ్ తను ఇలా జడ్జిగా రమ్మని పిలిస్తే అయ్యో మిస్ అవుతున్నాను అనుకున్నా. ఈరోజు లక్కీగా టైం దొరికింది బాగా.
మా స్కూల్ ఆఫ్టర్నూన్ సెషన్ అయినందుకు మార్నింగ్ సెషన్కి రావడానికి వీలైంది. చాలా హ్యాపీ ఫీల్ అయింది రావడానికి. వచ్చాక ఈ హంగామా చూసి నేను కవితమణి ముందు ప్రీవియస్ కిడ్నీ స్కూల్లో వర్క్ చేశాను చాలా ఇయర్స్ కింద. మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. చాలా ఇలా చేయాలంటే అంత ఈజీ కాదు. చాలా మంది వచ్చి చూస్తే బాగుంది అనుకుంటారు, కానీ దీని వెనుక కష్టం అనేది ఉండేది. అది నాకు బేసిక్ నుంచి తెలుసు. కాబట్టి నిజంగా ఎంత ఎఫర్ట్స్ పెట్టారంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు టీచర్స్, స్టూడెంట్స్. కాబట్టి ఇక్కడ మెయిన్ తెలుగు స్టాల్ని మరి నేను తెలుగు టీచర్ ఏమే తెలుగు చేశాను. ఇక్కడ తెలుగు చేసి ఇక్కడ ఒక కాలేజ్ ఉండేది, బిఎడ్ కాలేజ్ ఉండేది, అజీజియా కాలేజ్ అని. అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా వర్క్ చేశాను. కాబట్టి ఆ మెమరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ ప్రతి స్టాల్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. నిజంగా అయోధ్యలో రామ మందిరాన్ని చూసినంత ఫీలింగ్ వచ్చేలా అక్కడ ఎంత బాగా మోడల్ తయారు చేశారు. అసలు బొమ్మల కొన్ని దగ్గర అమ్మాయిలు మంచి డ్రెస్సింగ్, ఎంత బాగా చెప్పారు. ఒక జడ్జి వాళ్ళకి మాట్లాడాలి మాట్లాడచ్చు. కాకపోతే కాంపిటీషన్ అందరికీ ప్రైజ్ కొంచెం అటు ఇటు చేశాను అంతేగాని మార్కులు తక్కువ వచ్చిన పిల్లలు అస్సలు ఏం డిసప్పాయింట్ కావద్దాం. ఎందుకంటే అది అందరూ బాగా చెప్పారు నా దృష్టిలో. ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఏ స్టాల్ అయితే పెట్టిన దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. కానీ నేను ఏమైనా ప్రశ్న చెప్పలేకపోయారు, నథింగ్, అదేమి ఇబ్బంది కాదు. మళ్ళీ తెలుసుకుని తెలియని తెలుసుకున్నాను అంతే కదా విద్యార్థులు. నెక్స్ట్ ఇక్కడ తోకమేక అనుకుంటూ బాగా తినాలి. ఇంకా కొంచెం ఫన్నీగా కొంచెం ఆయనకు ఒక పిల్లకి ఎడగ తగిలించి ఇంకా కొంచెం నవ్వేలా చేస్తే ఇంకా ఇంకా వచ్చడం తోలు బొమ్మలాట చాలా చిన్నప్పుడు నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు చూసాను తోలు బొమ్మలాట, రియల్ తోలు బొమ్మలాట. అది గుర్తొచ్చింది. బొమ్మలు పిల్లలు చాలా బాగా చెప్పారు. పిల్లలు కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్కరు పండుగల గురించి చాలా చెప్పారు. తెలుగు సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలంటే మీరు అమ్మ చెప్పినట్టు వింటే చాలా మా పిల్లలు. అమ్మ ఈరోజు పండగ లంగా బ్లౌజ్ వేసుకో, చుడిదార్ వద్దు అంటే లంగా బ్లౌజ్ వేసుకోవాలి. లేదమ్మా నేను వెంటనే విడగోసుకొని స్టైల్గా ఏదో షాక్ వేసుకొని అట్లా వేసుకుంటాను. వేసుకోవాలని సాంప్రదాయాలు పాటించాలి. ఉగాది పచ్చడి కానీ షట్రుచులు తినాలి, ఇంత బాగా చెప్పారు. ఎందుకు తినాలని చెప్పారు. కాబట్టి అవన్నీ